నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. ప్రజల నుంచి అందిన వినతులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నాణ్యమైన పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. పలాస తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జడ్పీ సిఇఓ ఎల్ శ్రీధర్ రాజా, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్లు స్వీకరించారు. ప్రజా సమస్య పరిష్కార వేదికలో 110 అర్జీలు అందాయి. డివిజన్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, మ్యూటేషన్లు, రీసర్వే సరిచేయాలని, సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని అర్జీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ సుధాకర్, ఆర్డీఓ జి వెంకటేష్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ కళ్యాణ్ చక్రవర్తి, డివిజన్లోని తహసీల్దార్లు, డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు సోమవారం బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ ను శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్ రావు పర్యవేక్షణలో నిబంధనల మేరకు సజావుగా నిర్వహించారు. 5 ఏళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించగా మొదట విభిన్న ప్రతిభావంతులు, స్పౌజ్ కేటగిరీకి చెందిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అభ్యర్థుల నుంచి ఇప్పటికే తీసుకున్న ఆప్షన్లు, ఖాళీల ఆధారంగా సీనియారిటీ పద్ధతిలో ఎంపికలు జరిపారు. మొత్తం 5 సంవత్సరాల సర్వీస్ దాటిన 340 మందికి, అలాగే ఇతరులు 60 మందికి బదిలీల కౌన్సిలింగ్ చేపట్టినట్లు డీడీ తెలిపారు. అర్జీల పరిష్కారానికి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి సంబంధిత అర్జీదారుని వద్దకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి మాట్లాడి వారికి నాణ్యపరమైన సమాచారం అందజేయాలన్నారు. అర్జీలు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీఈపీడీసీఎల్, సర్వే, భూగర్భ గనులు, ఇరిగేషన్ తదితర శాఖల సమస్యలపై 217 అర్జీలను స్వీకరించారు. అర్జీలు స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, ఐసీడీఎస్పీడీ బి శాంతిశ్రీ ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజలంతా ఆదరించి అండగా నిలవాలని టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ పిలుపునిచ్చారు. జూలై 2 నుండి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ సంవత్సర కాలంలో వారి పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలపడానికి ప్రతి ఇంటికి వస్తున్న ప్రజాప్రతినిధులను, పార్టీ నాయకులను అన్ని వర్గాల ప్రజలు ఆదరించి అండగా నిలవాలని ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో కోరారు. కూటమి పార్టీల ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా ప్రజారంజక స్వర్ణయుగ పాలనతో, సంవత్సర కాలం సుపరిపాలనతో తొలి అడుగు దిగ్విజయంగా వేశామని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు చాలా వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించుకున్నా నెరవేర్చామని, పరిశ్రమలు రాకతో ఉద్యోగ ఉపాధి వలన లక్షలాది ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని, రాబోయే సంవత్సరంలో క్వాంటమ్ కంప్యూటింగ్లతో లక్షలాది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. యువత బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం యువనేత, రాష్ట్ర భవిష్యత్తు భరోసా నారా లోకేష్ బాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఇంతటి మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా నందమూరి బాలయ్య మోక్షజ్ఞ ఫ్యాంక్స్ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ తెలిపారు. టీడీపీ కూటమి ఏడాది పాలనలో కార్పొరేట్లకు వరాలు, ప్రజలపై భారాలుగా ఉన్నట్లుగా ఉందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తులు పేర్కొన్నారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తలకిందులుగా ఉందని అన్నారు. ప్రజలకు హామీలు, వాగ్దానాలు మాటలే మిగిలాయని, కార్పొరేట్లకు కారుచౌకగా భూములు కట్టబెడుతున్నారని, వారి పనులు వేగమవుతున్నాయని వారు విమర్శించారు. సూపర్ 6తో సహా హామీలు వైఫల్యం, విద్యుత్తు, పన్నుల భారాలు, గిట్టుబాటు ధర లేకపోవడం, కనీస వేతనాలు అమలు కాకపోవడం ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని వారు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని, జీడీకి గిట్టుబాటు ధర ఇచ్చి బోర్డు ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం అమలు జరగలేదని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామన్న హామీ నేటికి నెరవేరలేదని, కోడిరామూర్తి స్టేడియం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, వంశధార నిర్వాసితులకు ఇస్తామన్న స్పెషల్ ప్యాకేజ్ నేటికి అమలు జరగలేదని వారు విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అధమ స్థానంలో ఉన్న ప్రభుత్వం ప్రజలపైన భారాలు వేయడంలో ప్రథమ స్థానంలో ఉందని వారు విమర్శించారు. స్మార్ట్ మీటర్లతో సామాన్యులకు లక్షలలో బిల్లులు వస్తున్నాయని, ఈ సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల ద్వారా 15,455 కోట్ల రూపాయల భారాన్ని వేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు, పి తేజేశ్వరరావు ఉన్నారు.
మత్స్యకార ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాలు సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మత్స్యకార కులాలైన వాడబల్జీ, పల్లె, బెస్తా, నెయ్యల, అగ్రికుల, క్షత్రియ, జలారి మత్స్యకార కులాలకు చెందిన 14 ఉపకులాలు మత్స్యకారులంతా సమావేశంలో పాల్గొని పలు విషయాలను చర్చించారు. మత్స్యకారులంతా ఏకం అవ్వాలని, ఐక్యమత్యంగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల సహకారంతో అభివృద్ధి చెందాలన్నారు. మత్స్యకార పిల్లలను బాగా చదివించి ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని, తద్వారా మత్స్యకారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన వృత్తిపరమైన పరికరాలు, వలలు, ఇంజన్లు, తెప్పలు, ఐస్ బాక్సులు, అలాగే మత్స్యకార భరోసా లాంటి పథకాలు అన్నీ కూడా మత్స్యకారులు అందిపుచ్చుకొని వృద్ధిలోకి రాణించాలని వక్తలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార రాష్ట్ర సంఘం అధ్యక్షులు నడుకుతిడి అర్జున్, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సమైక్య ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు, రాష్ట్ర మత్స్యకార నాయకులు మల్లేటి రాంబాబు, ఉత్తరాంధ్ర నాయకులు నెయ్యల కుల సంఘాల పాండురంగ మురళీకృష్ణ, జిల్లా అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా నెయ్యల కుల సంఘాలు జిల్లా 14 కులాల దువ్వాడ గురునాథ్, ఉపాధ్యక్షులు టి సూర్యనారాయణ, ఎస్టీ సాధన సమితి నెంబర్ తదితరులు పాల్గొన్నారు. శాంతా కళ్యాణ అనురాగ నిలయంలో విద్యార్థులకు నగరానికి చెందిన జి కృష్ణ లంచ్ బాక్సులు, పెన్నులు, పుస్తకాలను రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ మోటార్ మెకానిక్గా పనిచేస్తున్న జి కృష్ణ సామాజిక బాధ్యతతో అనురాగ నిలయంలో విద్యార్థులకు చదువుకు అవసరమైన సామగ్రిని అందించడం హర్షణీయమని, దానాల్లో విద్యాదానానికి ప్రాముఖ్యత ఉందన్నారు. విద్యార్థులకు ఉపకారం వస్తువులను బలగ చంద్రమౌళితో కలిసి పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అనురాగ నిలయ విద్యార్థులు వైకుంఠరావు, దుర్గాప్రసాద్, డాక్టర్ ఎన్ అప్పన్న, నిర్వాహక బృంద సభ్యులు లలిత, సాయి సుధాకర్, ఆశా, సేవకులు ఉర్లం శివతేజ, రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్, దాతలు కృష్ణ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ లో స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పట్ల జాప్యం, నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన ఆయా ఫిర్యాదులపై విచారణ జరిపి అర్జీదారులకు న్యాయం చేయాలని ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి 63 అర్జీలను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తక్షణమే సంబంధిత పోలీసు అధికారులకు తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా వృద్ధుల, వికలాంగుల అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తారసపడిన వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గొండు శంకర్ కి భుజం తడుతూ శ్రీకాకుళం నియోజకవర్గంను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, అదే పందాన్ని కొనసాగించాలంటూ ప్రజా సమస్యలకై అడుగులు వేస్తున్న మీకు ప్రత్యేక అభినందనలంటూ మీ ప్రజాసేవలో భేష్ అంటూ కొనియాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, భావితర నేత నారా లోకేష్ బాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, టీడీపీ శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు, జోన్ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో సోమవారం రెవెన్యూ డివిజనల్ అధికారిని కె సాయి ప్రత్యక్ష అధ్యక్షతన శ్రీకాకుళం నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల సంఘం వారి ఆదేశాల ప్రకారం ప్రతి నెల జరుగుతున్న అన్ని రాజకీయ పార్టీల సమావేశంలో మంచి ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీల ప్రతినిధులు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఎన్నికల సంఘం వారి ప్రీ రివిజన్ యాక్టివిటీ షెడ్యూల్ను అందజేశారు. ఈ సమావేశంలో 6/1/2025 నుంచి 30/6/2025 వరకు ఓటర్ల జాబితాలో ఉన్న మరణించిన ఓటర్లు, వివాహం జరిగి గ్రామం నుంచి వలస వెళ్లిన ఓటర్లు తొలగించుట, అలాగే డబుల్ ఓటర్లను మొత్తం 532ను ఎన్నికల నిబంధనలను లోబడి తొలగించడం జరిగిందన్నారు. అలాగే అన్ని పార్టీల వారికి బూత్ లెవెల్ ఏజెంట్స్ జాబితాను ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం తహసీల్దార్ ఎస్ గణపతిరావు, శ్రీకాకుళం ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ జీకే శ్రీనివాసరావు, మాదరపు వెంకటేష్, జనార్దన టీడీపీ, ఆర్ శంకర్రావు వైఎస్ఆర్సీపీ, ఆర్ పురుషోత్తం బీజేపీ, బి అర్జున్ కుమార్, భాస్కర్ రావు జనసేన పాల్గొన్నారు. జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో సిఐలు, ఎస్ఐలు, రౌడీ షీటర్లకు, నేర చరిత్ర కలవారికి, పాత నేరస్తులకు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ మేరకు పాత నేరస్తులు సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. పోలీసు వారి ఆదేశాలు సూచనలను పెడచెవిన పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే రౌడీ షీటర్లపై చట్టపరమైన మరింత కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా సత్ప్రవర్తన మార్చుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానితుల కదలికలను పోలీస్ శాఖ ఎల్లప్పుడూ గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచుతోందని, నేర ప్రవృత్తి విడనాడాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ పంచాయతీలకు ఆర్థిక భారం కాకుండా కొన్ని జీతాలను ప్రభుత్వమే చెల్లించాలని కోరుతూ ఈ రోజు ఆముదాల వలస నియోజకవర్గ సర్పంచ్ సంఘం ఆధ్వర్యంలో సర్పంచుల జిల్లా పంచాయతీ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అందుకు సంబంధించిన నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా మంజూరు చేయాలని, అప్పుడే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయన్నారు. అప్పుడే రాష్ట్రం దేశం అభివృద్ధి చెంది గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యపడుతుందన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల గౌరవ వేతనాన్ని 3,000 నుండి 15,000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీ ఖాతాలకు నేరుగా జమ చేయాలని కోరారు. ఇప్పటికే పల్లె పండుగ చేసిన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించక, పంచాయతీ ఖర్చులకు బిల్లులు పెట్టేందుకు తగిన నిధులు లేక, పంచాయతీలో కనీస అవసరాలు అయిన శానిటేషన్, త్రాగునీరు, స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితుల్లో సర్పంచులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి పంచాయతీల బలోపేతానికి సహకారం అందించాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఆముదాల వలస నియోజకవర్గ సర్పంచ్ సంఘ అధ్యక్షులు వైకుంఠపురం సర్పంచ్ వెంకట సత్యం బుడ్డేపల్లి, బోర్జ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కంట్లాం సర్పంచ్ ఎస్ ఉదయ్ కుమార్, బోర్జ మండల సర్పంచుల సంఘం కోశాధికారి కొల్లివలస సర్పంచ్ జిడి వేణులు ఉన్నారు. ఎస్డిటీలుగా పనిచేసిన జాక శ్యామ్ సుందర్, కె ధనుంజయులు పదవీ విరమణ సందర్భంగా సోమవారం ఇచ్చాపురం మండలం విద్యాశాఖ కార్యాలయంలో వారికి తోటి ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి అప్పారావు పాల్గొని సన్మాన గ్రహీతలకు అభినందనలు తెలియజేస్తూ పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం శేష జీవితం ప్రశాంతంగా గడపాలని, కుటుంబ సభ్యులతో హాయిగా జీవించాలని సూచించారు. శాఖాపరంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎంఆర్సీ బృందం తదితరులు పాల్గొన్నారు. ఉసిరికాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. ఉసిరికాయను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహర అని పిలుస్తారు. దీన్ని శరీర రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం అని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ ద్వారా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచే చ్యవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్ట్లా తయారు చేసుకుని రోజు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. రోజు ఉసిరికాయలు తింటే కఫ సమస్యలు తగ్గుతాయి. దాంతో ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సంరక్షణకు కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తినండి. ఈ రోజు వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటలోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు
ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచబడింది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో యూట్యూబ్ ని వీక్షించవచ్చు.